హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు రేపు ఫిబ్రవరి మొదటి వారంలో గాని మొత్తానికి ఫిబ్రవరిలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలన్నీ మొదలవుతున్నాయండి. మరి ఇప్పటివరకు అయితే చూసుకుంటే 18 నెలల కాలంగా అయితే గడిచిపోయింది. ఏ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ఏమనంటే నాకు అక్కడికి వెళ్ళినా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు వాళ్ళ సమయం ఇవ్వరు, నేను వెళ్ళను అంటున్నారు. మరి దాని గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకునే ముందల నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే ఆయన మాత్రం అసెంబ్లీకి ఎళ్ళట్లేదు. మొన్న ఈ మధ్యన కూడా ఏదో ప్రెస్ మీట్‌లో చెప్పేసినట్లు కుండబద్దలు కొట్టేసినట్లు నేనైతే ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని. సరే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా అని మీరు కూడా ఒకసారి అసెంబ్లీలో రికార్డెడ్‌గా ఉన్నాయి మాటలు. వాళ్ళకి ఎంత ఇప్పుడు 19 మందో, 23 మందో ఎంతమంది ఉన్నారు. ఒక 4గురో, 5గురో నేను ఇటు గుంజేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. కానీ నేను అలా చేయట్లేదు అన్నట్లుగా మీరు మాట్లాడారు. సరే మీరు అలా చేయలేదు. సరే చేశారు. మొత్తానికి ఆ కాలం అయిపోయింది. వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే ఉన్నింది. వాళ్ళు కొన్నాళ్ళైతే వచ్చారు. అసెంబ్లీకి వచ్చారు. అప్పుడు సమస్యల పట్ల నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత శపథం చేసి మానేశారు, రాలేదు. అయినప్పటికీ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే వచ్చారు. సమావేశాలకు ఇంక బాయ్‌కాట్లు అవి ఇవి ఇతరత్ర గట్రా అనేది జరిగినాయి. ఇదంతా ఓకే. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మనము మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సరే మీకు నంబర్ కౌంట్ లేదు. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వమంటున్నారు స్పీకర్ గారు. మీరేమో ఇంగ అన్నీ మాట్లాడుతున్నారు. లేదు అది ఎక్కడా లేదు, ఇవ్వచ్చు. వాళ్ళే పట్టుబట్టి ఇవ్వట్లేదన్నారు. సుప్రీం కోర్టుకి వెళ్ళట్లేదన్నారు. ఓకే. ఇవన్నీ మనము పక్కన పెట్టుకుంటే అది జస్ట్ అదేమి పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. అదొక జస్ట్ హోదా అని మాత్రం ఏదో క్యాబినెట్ హోదా ఇస్తారు. కాస్త మీకు కాస్తని కాదు బాగానే టైం ఇస్తారు. సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, విపక్ష హోదా ఉన్నింది. విపక్ష హోదాలో వెళ్ళండి. మీరే కదా ఆల్టరేషన్. ఇంకా ఎవరున్నారు ఆల్టర్నేటివ్? ఇంకా అయితే ఉంది ఒక ప్రభుత్వం, లేకపోతే మీరు విపక్షం కదా. విపక్ష హోదాలో వెళ్ళండి. వెళ్ళి మంచి మంచి సమస్యలు ఉన్నప్పుడు మీరు మాట్లాడితే అక్కడ మాట్లాడితే వాళ్ళు కానీ టైం ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా మీరు దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. వాళ్ళు చూసారా టైం ఇవ్వట్లేదు, అందుకే నేను రా రావట్లేదు. ఏముంది ఆ 2 నిమిషాలు వస్తే నేను ఏం మాట్లాడతానని ఒకసారి వెళ్ళి చూపి జనాలకు చెప్పండి. లేకపోతే నాకు ఎలాగ టైం ఇవ్వట్లేదని మీ ఎమ్మెల్యేలు వెళ్ళండి. వాళ్ళు ఎత్తుతారు. ఇక కనీసం ప్లకార్డులు పట్టుకున్నా మాకు టైం ఇవ్వండి, మాకు టైం ఇవ్వండి అని వాళ్ళకి మీరు వెళ్ళండి అసెంబ్లీకి, మీకు టైం ఇవ్వండి, మీరు పోరాటం చేయండి. టైం ఇచ్చిన కాస్త టైంలో ఆ ప్రశ్నోత్తరాలలోనూ వీటిల్లోనూ ఇప్పుడున్న రాష్ట్రంలో మంచి మంచి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి మీద మీరు హైలైట్ చేయండి. కనీసం జనాలలోకి రీచ్ అవుతుంది అని ఉంటుంది. నేను ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు చెప్పానండి. మనము ఎంత మన భాగాలు పెట్టుకొని ఈ ప్రెస్ మీట్లు ఎంత ఊదినా కానీ జనాలు కొంతమంది వాటిని కన్సిడర్ చేస్తారు, అందరూ కన్సిడర్ చేయరు. కానీ అసెంబ్లీలో అన్నవాటికి మాత్రం చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మొన్న అతను ఒక మహిళా డాక్టర్ని విపరీతమైన పచ్చి బూతులు తిట్టినాడు. అది ఎవరికి గుర్తుందండి? ఎవరు పెద్ద పట్టించుకోలేదు, వదిలేశారు. అదే మాటలు అంత పచ్చి బూతులు కాకపోయినా కానీ మీరు అట్లాంటి మాటలు కొన్ని అసెంబ్లీలో అన్నారు ఆన్ రికార్డు. అది ఎంత హైలైట్ అయింది. ఎందుకంటే అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అక్కడ మీరు మాట్లాడినారు కాబట్టి తప్పు జరిగిందని హైలైట్ అయిందా లేదా? అవే బూతులు. అంటే చూడండి, బయట జరిగిన ఇన్సిడెంట్‌కి సే అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్‌కి ఎంత తేడా ఉందో. జనాలు వాటిని ఎంత సీరియస్‌గా తీసుకుంటారో అదే నేను చెప్పబోతుంది. మనం బయట మీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ఇష్యూస్ రావగొట్టినా, మీరు ఎన్ని గణాంకాలతో పేపర్లు తీసుకొచ్చి చదివినా ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. అదే అసెంబ్లీకెళ్ళండి. అసెంబ్లీకెళ్ళి మీరు ఇక్కడ చెప్పేవే అక్కడ చెప్పండి. వాళ్ళు చెప్పనివ్వకపోతే చూడండి వాళ్ళ మీద ఏ రేంజ్‌లో జనాలు తిరగబడతారో, మీకు ఏ రేంజ్‌గా మద్దతుగా మాట్లాడతారో. ఇది సేమ్ మీరేం వద్దు. మక్కి ఇక్కడ మాట్లాడిన మాటలు అక్కడ మాట్లాడి ఒకసారి చూడండి. మీకే తేడా తెలుస్తది. సరే మీరు గాని మీకు వేరే పనులుండి ఇతరత్ర కారణాలుండి వెళ్ళకపోతే మీ ఎమ్మెల్యేలనన్నా ఎళ్ళనీయండి. ఇలా మీరు ఎళ్ళనీయకపోవటం వల్ల ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా చాలా అసంతృప్తిగా ఉండి రాజీనామా కూడా చేద్దామా వద్దా అన్న ఆలోచనలు ఉన్నట్లు ఒక టాకు. వాళ్ళెవరంటే ఇప్పుడున్న పశ్చిమ ప్రకాశం చెందిన ఒక ఎమ్మెల్యే, మీ సొంత కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అని ఉన్నారు. రాజీనామా కూడా చేద్దామా లేకపోతే ఎలా ఇట్లయితే మన మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేలాగుంది అన్న ఆలోచనలలో కూడా ఉన్నారు. మరి చూసుకోండి, పోతుంటే ఇలాగనే ఉంటుంది. దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.